రోజా, ఆర్కే రోజా వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతానికి మాజీ నాయకురాలు కూడా అయిపోబోతున్నారా? నిజంగానే అనిపిస్తుంది. రోజాకి ఇప్పటికే ఆవిడకి సంబంధించినటువంటి చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీని విడిచి బయటికి వెళ్ళబోతుందా అన్నట్టుగా చాలా చర్చను అడుగుతుంది, మీడియాలో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు. అయితే రీసెంట్గా ఆమె వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మాటలు, అసెంబ్లీ వేదికగా మాట్లాడినటువంటి మాటలకు ప్రతిపక్ష హోదాపై కొన్ని సెటైర్లు వేసో ఇంకొకటి వేసో వైఎస్ఆర్సీపీ పార్టీలోనే ఉన్నాను అని చెప్పే ప్రయత్నం ఆమె ఒక ప్రెస్ మీట్ ద్వారా చెప్పడం జరిగింది. అయితే ఇది కేవలం నేను ఉన్నాను అని చెప్పుకునే ప్రయత్నమే అన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నగరం నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కంప్లీట్గా ఆమెను బయటికి పంపించడానికి చాలా ఎక్కువ ప్రయత్నాలు జరుగుతున్నాయట. అంటే దీనికి మెయిన్ కారణం ఆమె మీద ఉన్నటువంటి ఐరన్ లెగ్ అనే మెయిన్ అపవాదం. అయితే అపవాదం అనుకోవచ్చు, నిజం అనుకోవచ్చు. ఎందుకంటే కొంతమంది దాన్ని నిజమే అంటారు. గతంలో చాలా పార్టీలకు సంబంధించి ఏ పార్టీలకు వెళ్తే ఆ పార్టీ క్యాండిడేట్లు ముఖ్యమంత్రులు కావచ్చు, నాయకులు కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, అందరూ జైలు పాలో లేదంటే పైకి వెళ్ళిపోవటమో, ఇంకొకటి అధికారం కోల్పోవటమో, లేదంటే చాలా విషయాలు రీసెంట్గా కుంభమేళ గురించి ఇంకొకటి కొంతమంది సటైరిక్గా మాట్లాడినా కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఎందుకు అంటే దీనికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనే వ్యక్తి చాలా బలంగా వ్యూహాలు వేస్తున్నట్టుగా రోజా గారి వెనక ఆమెని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, ముఖ్యంగా ఆ కాన్స్టిట్యున్సీ నుంచి పంపించేందుకు చాలా బలమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారట. అయితే గతంలో ఇప్పుడున్నటువంటి గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి అబ్బాయి ఎమ్మెల్యేగా ఉంటే ఇంకొక అబ్బాయి వైఎస్ఆర్సీపీ పార్టీలో జారబోతున్నాడు అని చెప్పి ఒక వార్త అయితే వచ్చింది. దాంట్లో ముఖ్యంగా రోజా గారిని అక్కడి నుంచి తప్పించి ఆ నగరి బాధ్యతలు అనేవి కూడా అతనికి ఇవ్వాలి అనే యోచనలో పెద్దిరెడ్డి ఆయన తీసుకొచ్చి పెట్టారు అన్నట్టుగా తెలుస్తుంది. దాని మీద చాలా సీరియస్గా తీసుకున్నటువంటి రోజా గారు వెంటనే ఈ పంచాయతీని అంతా తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బోరుమని ఏడ్చుకుంటూ, అన్న నన్ను ఇలా బయటికి తోసేస్తున్నారు, ఇదేంటి అని చెప్పేసి ఒక గంట సేపు మాట్లాడారట. అదేం లేదమ్మా, కంగారు పడకు, నేను మాట్లాడతాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయిన తర్వాత నువ్వు పార్టీలోనే ఉన్నావు కదా అని అడిగితే, లేదన్నా నేను ఎక్కడికి వెళ్తాను, మిమ్మల్ని వదిలి నన్ను ఎవరు తీసుకుంటారు అని కూడా అన్నారు. అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అదే రోజు ప్రెస్ మీట్ పెట్టడం కూడా మనం చూసాం. అయితే రోజా గారిని బయటికి పంపించాలి అనేది చాలా బలంగా అనుకుంటున్నారట. అంటే ఆమెను బయటికి పంపిస్తేనే మన పార్టీకి భవిష్యత్తు ఉంటుంది, లేదా ఆ ఐరన్ లెగతో మనము ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది అని గ్రహించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏదో ఒక విధంగా ఆమెని బయటికి పంపించాలి అని ఆయన కంకణం కట్టుకుని అక్కడ ఉన్నటువంటి కేడర్నంతా కూడా తన వైపు తిప్పుకుని రోజా గురించి యాంటీగానే బయటికి ప్రచారం చేసుకుంటున్నారట. ఇకపోతే రోజా గారు మాత్రం ఏమైనా తక్కువ ఊరుకుంటారా? అసలే ఆమె నోరు చాలా చాలా పవర్ఫుల్. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎవడు ఇక్కడ నాకు అడ్డు రావడానికి, ఆయన జోక్యం ఏంటి అసలు నా కాన్స్టిట్యున్సీలో అని చెప్పి చాలా ఘాటుగానే వాళ్ళ సన్నిహితుల దగ్గర గట్టిగానే మాట్లాడుతున్నారు. అవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు, ఏంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నువ్వు తిడుతున్నావా, అది ఇది అని చెప్పేసి మళ్ళీ కొంచెం సీరియస్ అయినట్టుగా. సో ఇవన్నీ కూడా వైసీపీలో పంచాయతీలు అయితే జరుగుతున్నాయి. మొత్తానికి ఏదేమైనా సరే రోజా గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి పంపించుకోవడానికి చాలా బలమైనటువంటి వ్యూహాలు వైఎస్ఆర్సీపీ పార్టీ చేస్తుంది. ఇవి జగన్మోహన్ రెడ్డి గారికి తెలీదా అంటే 100% పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకి చెప్పకుండా ఏదీ చేయరు అన్నది మనందరికీ తెలుసు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. వైఎస్ఆర్సీపీలో నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 ఎలా ఉంటారో వాళ్ళలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా అలాంటి వ్యక్తి. ఇప్పుడు నెంబర్ 2 విజయసాయిరెడ్డి గారు ఉండేవాళ్ళు, ఆయన ప్లేస్ని ఇప్పుడు పెద్దిరెడ్డి గారు కావచ్చు, లేదంటే సజ్జల గారు కావచ్చు తీసుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా పెద్దిరెడ్డి ఒక్కరే కాబట్టి ఆ స్థానంలో ఉంది. సో పెద్దిరెడ్డి దీన్ని అంతా కూడా కీలకమైనటువంటి వ్యవహారాలని కూడా చూసుకుంటున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా పెద్దిరెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారట, రోజా అనే వ్యక్తి మనకి బయటకు వెళితే తప్ప మనకి ఇంకొకసారి కనీసం కొంచెమన్నా మంచి పరిస్థితులు వస్తాయని చెప్పిన పరిస్థితి ఉంది అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. మరి రోజా గారు దీన్ని ఎలా తీసుకుంటారో, గతంలో టీడీపీనో ఇంకొకళ్ళనో తిట్టినటువంటి రోజా గారు మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మరి అలాగే తిట్టడానికి బయటకు వచ్చి రెడీగా ఉంటారా, లేదా ఇప్పటికే ప్యాకప్ అయిపోయి అటు తమిళనాడులో చెన్నైలోనే మకాం మార్చుకుని అక్కడే ఇల్లు కట్టుకుని అత్తారింటికి వెళ్ళిపోతారా అనేది తెలియటం లేదు. సో అత్తగారి లేనటువంటి తమిళనాడు వెళ్ళి అక్కడే సెటిల్ అవుతారా? రీసెంట్గా మళ్ళీ
బుల్లితెర మీద కావచ్చు, తెరపైన వెండితెర మీద కావచ్చు రావాలనే ఆలోచనతో రీసెంట్గా కొన్ని కొన్ని షోస్కి కూడా రోజా గారు, రాశి గారు, శ్రీకాంత్ గారు హాజరైనటువంటి కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియా సర్క్యూట్ అవుతుంది. మళ్ళీ రోజా ఈజ్ బ్యాక్ అని చెప్పి సినిమా ఇండస్ట్రీకి, రోజాకి అక్కడ మొత్తం అంతా బయటకు వచ్చేసింది, వాటి నుంచి తోసేశారనో ఇంకొకటనో లేదంటో ఇంకొకటనో ఆమె మళ్ళీ వెండి తెర మీదకి లేదంటే బుల్లి తెర మీదకి పరిచయం అవ్వాలనే పేరుతో షోస్కి వ్యాఖ్యాతగా కావచ్చు, హోస్ట్గా కావచ్చు, లేదంటే సినిమాల్లో ఏదన్నా చిన్న చిన్న క్యారెక్టర్లు కావచ్చు, ఈవెన్ సీరియల్స్లో కూడా చేయాలనే దాంట్లో ఉన్నట్టుగా మళ్ళీ ఆ సినిమానే ఏదైతే ఆవిడకి స్టార్డమ్ ఇచ్చిందో, ఆవిడ ఎమ్మెల్యేగానో లేకపోతే కనీస గుర్తింపు అయితే వచ్చిందో దాని గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆమె సినిమాలు ఆమె చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఆమె మాటలన్న మాటలకి, సినిమా ఇండస్ట్రీ మీద ఆమె చేసినటువంటి నానా యాగికి, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా సరే ఆవిడకి సపోర్ట్ చేస్తారా? గతంలో చాలా పరిచయాలు ఉన్నాయి, చాలామంది టాప్ హీరోలతో ఆమె వర్క్ చేసినటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె కంప్లీట్గా రాజకీయాల్లోనే స్థిరమైపోతాం, మనకి డోకా లేదు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారాన్ని మనం అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయచ్చు అన్న తరుణంలో చాలామంది చేసిన వాటిగానే రోజా గారు కూడా చిరంజీవి గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, బాలకృష్ణ గారి మీద ఒకళ్ళని కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎవరు సపోర్ట్ చేసి ఆ కుటుంబానికో లేదంటే చిరంజీవి గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, బాలకృష్ణ గారికి కానీ ఈ ముగ్గురికి ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళ మీద విరుచుకుపడి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినటువంటి మాటలు గతంలో చూసాం. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఆవిడకి సపోర్ట్ ఇస్తారా, క్యారెక్టర్లు ఇస్తారా, రోల్స్ ఇస్తారా అనేది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మొత్తానికైతే మ్యాక్సిమం ఆమెని బయటికి తోసే పనిలోనే ఉన్నారు. ఆమె ఇంకో పార్టీలో ఎవరు తీసుకునే పరిస్థితి కూడా లేదు కాబట్టి మరి ఆమె ఏం చేస్తారో ఏంటి, మళ్ళీ బ్యాక్ టు ఫామ్ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకో లేదంటే టీవీ ఇండస్ట్రీకో ఏమన్నా వస్తారా లేదా అనేది చూడాలి. లేదా తమిళనాడులో ఈ మధ్యన కూడా కొన్ని కొన్ని షోస్కి కూడా హాజరవుతున్నారు ఆమె. సో మరి అలా అన్న తమిళ్లో ఏమన్నా అవకాశాలు ఏమన్నా తీసుకుంటారా అనేది చూడాలి.